ఆ, ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనం మనస్సులో ఊహించుకుందాం. తప్పకుండా. మిట్ట మధ్యాహ్నం సమయం, కాని ఆకాశమంతా కారు చీకటిగా మారిపోయింది. సృష్టిని తన ఒక్క మాటతో కలుగజేసిన ఆ సృష్టికర్త దేహానికి ఇప్పుడు ఇనుప మేకులు గుచ్చబడ్డాయి. అవును, తలుచుకుంటేనే హృదయం బరువెక్కుతుంది. నిజమే. సమస్త మానవాళి పాపభారాన్ని మోస్తూ రోమా సులువ మీద ఊపిరి తీసుకోవడానికి ఆ ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్న భయంకరమైన సమయం అది. అంతటి శ్రమలో కూడా ఆయన ఒక పని చేశారు. అదే, భూమి ఆకాశాల మధ్య వ్రేలాడుతూ దేవుని ఉగ్రతను భరిస్తున్న ఆ సర్వలోకనాథుడు విశ్వాన్ని రక్షించే ఆ మహాకార్యంలో ఒక్క క్షణం ఆగాడు. కిందికి చూశాడు. అక్కడ దుమ్ములో నిలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఒక ఒంటరి విధవరాలు, అంటే తన కన్నతల్లి. అవును, ఒక తల్లికి అంతకంటే పెద్ద వేదన ఏముంటుంది? కరెక్ట్. ఆ అత్యంత వేదనాభరికమైన చారిత్రాత్మక ఘడియల్లో, తన ప్రాణం పోతున్న ఆ క్షణంలో కేవలం ఒక కుటుంబ బాధ్యత నెరవేర్చడానికి ఆయన ఎందుకంత శ్రద్ధ తీసుకున్నాడు? అంటే ఇది పైకి కనిపించే ఒక మామూలు భావోద్వేగమైన వీడ్కోలు మాత్రమే కాదు. దీని వెనుక మనం ఊహించని ఎన్నో సామాజిక, చట్టబద్ధమైన, ఆత్మీయమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఖచ్చితంగా. ఆ రహస్యాలను లోతుగా విశ్లేషించడమే ఈనాటి మన ప్రధాన ఉద్దేశం కదా. అవును, ప్రతిరోజూ మనం బైబిల్ అధ్యాయాలను ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని మన దైనందిన జీవితానికి అన్వయించుకునే ఈ ప్రయాణంలో ప్రస్తుతం మనం కల్వరి శిలువలో యేసు పలికిన 7 మాటలను ధ్యానిస్తున్నాం. ఈరోజు 3వ మాట మీద మన ధ్యానం కొనసాగుతుంది. అవును, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోతైన అధ్యయనం కేవలం ఏదో కొత్త చారిత్రక విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు. మరి దేనికి? ఇది దేవునితో మన సంబంధాన్ని బలపర్చుకోవడానికి, మన ప్రార్థనా జీవితాన్ని మార్చడానికి, ముఖ్యంగా దేవుని మారని గుణగణాలు అంటే ఆయన మంచితనం, ప్రేమ, నమ్మకత్వం ఎలాంటివో లోతుగా అర్థం చేసుకోవడానికి. నిజంగా ఇది తెలుసుకుంటే మన ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఆ వచనాలను మనం ఒక్కసారి పరిశీలిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదివితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత ఆ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఈ మాటలు వినగానే మనకు చాలా ఆత్మీయంగా అనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఆధునిక కాలపు దృక్కోణంలో ఈ మాటలను చూస్తే మనకొక చిన్న అసౌకర్యం కలుగుతుంది కదా. అంటే ఏ ఉద్దేశంతో అంటున్నారు? ఆ కన్నతల్లిని అమ్మా అని కాకుండా మూల భాషైన గ్రీకులో గెయినై అని పిలిచాడు. అంటే దానికి అర్థం స్త్రీ అని కదా. ఇది కాస్త దూరంగా లేదా ఏదో అధికారికంగా పెట్టినట్లు అనిపిస్తోంది. ఆధునిక కాలంలో అయితే ఒక కుమారుడు తన తల్లిని ఓ స్త్రీ అని పిలిస్తే అది ఖచ్చితంగా అగౌరవంగానే భావిస్తారు. అవును, అదే నా సందేహం కూడా. శిలువ మీదంత ప్రేమను చూపిస్తూనే పిలుపులో ఎందుకా దూరం పాటించాడు? నిజానికి ఇక్కడే భాష కాలానుగుణంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఓహో, అంటే అప్పట్లో ఆ పదానికి వేరే అర్థం ఉందా? ఖచ్చితంగా. భాషాశాస్త్రం పరంగా చూస్తే ఆధునిక సమాజంలో దానికి ఉన్న అర్థం వేరు. మొదటి శతాబ్దపు గ్రీకో రోమన్ మరియు యూదుల సంస్కృతిలో దానికున్న అర్థం వేరు. అప్పట్లో గైనై అనేది అత్యంత గౌరవప్రదమైన పదం. అబ్బా, అలాగా? అవును, ఒక మహారాణిని లేదా అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న మహిళను సంబోధించడానికి వాడే రాజరికపు పదమది. దానికి ఎలాంటి అగౌరవమైన ఉద్దేశ్యం లేదు. తెలుగులో అమ్మా అని అనువదించడం దీనికి సరైన భావాన్నే ఇస్తుంది. అంటే అది ఒక కుమారుడి వీడుకోలు మాత్రమే కాదు, ఒక సార్వభౌముడి శాసనం లాంటిది అన్నమాట. కరెక్ట్. ఇక్కడ గమనించాల్సిన మరో సూక్ష్మమైన విషయం కూడా ఉంది. యేసు ఆమెను తల్లి అని పిలవకుండా ఈ పదాన్ని వాడటం ద్వారా భూసంబంధమైన తల్లి కొడుకుల బంధం నుండి రక్షకుడు, విశ్వాసి అనే ఒక కొత్త ఆత్మీయ బంధంలోకి ఆమెను ఆహ్వానిస్తున్నాడు. ఇది చాలా లోతైన ఆలోచన. కానా వివాహంలో మొదటిసారి అద్భుతం చేసినప్పుడు కూడా ఆయన ఇదే పదాన్ని వాడాడు కదా. అవును, సరిగ్గా గుర్తు చేశారు. తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు, అలాగే ఇప్పుడు ముగిస్తున్నప్పుడు రెండింట్లోనూ ఆయన ఆమెను దేవుని చిత్తానికి లోబడాల్సిన ఒక విశ్వాసిగానే చూశాడు. అంటే ఆ పిలుపులోనే ఒక అధికార మార్పిడి, ఒక ఆత్మీయమైన పరివర్తన మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అవును,
దీన్ని మనం ఒక కోణంలో చూస్తే, ఒక రాజు సింహాసనం ఎక్కుతున్నప్పుడు తన తల్లి ఇకపై కేవలం తన తల్లిగా మాత్రమే కాకుండా తన రాజ్యంలో ఒక పౌరురాలిగా ఎలా మారిపోతుందో అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. చాలా అద్భుతమైన ఉదాహరణ. కానీ ఒక్కసారి ఆ తల్లి స్థానంలో ఉండి మనం ఆలోచిస్తే ఆ క్షణం ఎంత భయంకరమైనదో అర్థమవుతోంది. ఖచ్చితంగా. సిమియోను ప్రవక్త ఎప్పుడో పసికందుగా ఉన్న యేసును చూసి ఒక ఖడ్గం నీ హృదయంలోకి దూసుకుపోతుంది అని మరియతో చెప్పిన మాటలు ఇక్కడ అక్షరాలా నెరవేరుతున్నాయి కదా. అవును. తన బిడ్డ కళ్ళెదుటే మరణిస్తుంటే ఏమీ చేయలేని ఒక తల్లి నిస్సహాయత అది. ఆ గుండె కోతను ఆ తల్లి అనుభవిస్తోంది. మనం ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే మనస్సు కకావికలమవుతుంది. అయితే ఆ గుండెకోతకు తోడు ఆమె భవిష్యత్తు గురించిన సామాజిక అభద్రత కూడా అక్కడుంది. సామాజిక అభద్రత అంటే ఆర్థికపరమైన ఇబ్బందులంటారా? అంతకంటే ఎక్కువే. మొదటి శతాబ్దపు ఇస్రాయేలు సమాజంలో స్త్రీల పరిస్థితి, అందులోనూ ఒక విధవరాలి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అప్పటి చట్టాల ప్రకారం విధవరాళ్ల పరిస్థితి ఎలా ఉండేది? పురుషుల అండ లేకుండా, ముఖ్యంగా పెద్దుకుమారుడి ఆసరా లేదా ఆస్తి హక్కులు లేని ఒక స్త్రీ ఆ సమాజంలో ఒంటరిగా బతకడమంటే ఆకలితో, అభద్రతతో పోరాడటమే. ఒక రకంగా సామాజిక మరణంతో సమానం. ఓహో, అంటే యోసేపు అప్పటికే మరణించి ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు యేసే అనుమాట. అవును. బైబిల్ చరిత్ర మరియు చారిత్రక ఆధారాల ప్రకారం యోసేపు అప్పటికే లేడు. కాబట్టి ధర్మశాస్త్రంలోని తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞను అనుసరించి మరియ బాగోగులు చూసుకోవాల్సిన పూర్తి చట్టపరమైన బాధ్యత యేసుపైనే ఉంది. తన దేహంలో ఊపిరి ఆగిపోతున్న ఆ క్షణంలో కూడా ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు. ఇది దేవుని ఖచ్చితత్వానికి నిదర్శనం. దేవుడు ఎంత గొప్పవాడంటే లోక పాపాలను మోస్తున్న అంతటి మహాశ్రమలో కూడా ఒక వ్యక్తిగతమైన చిన్న కన్నీటి బొట్టును ఆయన విస్మరించడు. అబ్బా, ఈ పాయింట్ దగ్గరే ఒక బలమైన సందేహం వస్తుంది. చెప్పండి. చట్టపరంగా చూసుకుంటే యేసుకు సొంత తమ్ములున్నారు కదా, యాకోబు, యోసే, యూదా, సీమోను అని. బైబిల్లో వారి పేర్లు కూడా స్పష్టంగా రాయబడున్నాయి. అవును, ఉన్నారు. మరి రక్త సంబంధీకులు, సొంత కుటుంబ సభ్యులు బ్రతికున్నప్పుడు తన తల్లి బాధ్యతను వారికి అప్పగించకుండా ఏ సంబంధం లేని వేరొకరికి, అంటే తన శిష్యుడైన యోహానుకి ఎందుకు అప్పగించాడు? చాలా సహజమైన ప్రశ్న ఇది. ఆనాటి సమాజంలో కుటుంబ బాధ్యతను బయట వ్యక్తికివ్వడం ఒక సామాజిక వివాదానికి దారితీయదా? కష్టకాలంలో సొంత కుటుంబమే కదా ఆదుకోవాల్సిందే. పైకి చూస్తే ఇదొక చట్టపరమైన ఉల్లంఘనలాగా లేదా సామాజిక ఆచారాలకు విరుద్ధంగా అనిపించడం సహజమే. కానీ ఇక్కడే దేవుని దార్శనికత ఎంత లోతైనదో బయటపడుతుంది. ఆ దార్శనికత ఏంటి? యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక కీలకమైన చారిత్రక వాస్తవం ఉంది. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు అని అక్కడ స్పష్టంగా రాయబడింది. ఓహో, అంటే శిలువ మరణం జరిగే సమయానికి ఆయన సొంత సోదరులు ఆయనను మెస్సియగా అంగీకరించలేదా? అంగీకరించకపోవడం మాత్రమే కాదు, వారి ఆలోచన విధానం వేరుగా ఉండేది. తన కన్నతల్లిని, దేవునిపై విశ్వాసం లేని తన కుమారుడి బలిదానాన్ని అపహాస్యం చేసే ఒక ఆధ్యాత్మిక అంధకార వాతావరణంలో విడిచిపెట్టడానికి ఆ సార్వభౌముడైన దేవుడు ఇష్టపడలేదు. ఇది వింటుంటే మనకు సాంప్రదాయబద్ధంగా ఉన్న కుటుంబం అనే నిర్వచనమే పూర్తిగా మారిపోతోందనిపిస్తోంది. అవును. రక్తం పంచుకుని పుట్టిన బంధాల కంటే ఆత్మీయ బంధానికే దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఆమెకు కేవలం 3 పూటల భోజనం పెట్టే ఇల్లు కాదు కావాల్సింది, తన కుమారుడి రక్షణ కార్యాన్ని అర్థం చేసుకుని ఆయనను ఆరాధించే ఇల్లు కావాలని ఆయన నిర్ణయించాడు కదా. అద్భుతంగా చెప్పారు. రక్తం కన్నా విశ్వాసమే చిక్కనిది అని ఆయనిక్కడ రుజువు చేస్తున్నాడు. కానా వివాహంలో సృష్టికర్తగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు శిలువపై పరిపూర్ణమైన కుమారుడిగా చట్టాన్ని నెరవేరుస్తున్నాడు. నిజంగా శిలువ చెంత ఆ సమయంలో ఒక కొత్త ఆత్మీయ కుటుంబానికి పునాది పడుతోంది. అయితే ఇక మనం ఆ బాధ్యతను ఎలా అప్పగించాడో ఆ విధానాన్ని కూడా పరిశీలించాలి. తప్పకుండా. యేసు నోటి నుండి వచ్చిన ఇదిగో అనే పదాన్ని మూల భాషలో, అంటే గ్రీకులో ఈడే అంటారు. దాన్ని గమనిస్తే అదొక మామూలు సూచన కాదు. మరి దానికి చట్టపరమైన బలమేమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. రోమా న్యాయశాస్త్రం ప్రకారంగాని, యూదుల పద్ధతుల ప్రకారంగాని బహిరంగంగా సాక్షుల సమక్షంలో చేయబడిన ఒక చట్టబద్ధమైన ఆదేశమది. ఒక ఇంపెరేటివ్ కమాండ్. ఓహో. ఆ భయంకరమైన వాతావరణంలో
శిలువ మీద ఊపిరి తీసుకోవడానికి పోరాడుతూనే ఆయనొక మౌఖిక వీలునామాను అమలు చేస్తున్నాడు. అంటే ఒక వర్బల్ విల్ అన్నమాట. అవును. ఆ ఒక్క మాటతో మరియ సంరక్షణ బాధ్యత అధికారికంగా యోహానుకు బదిలీ చేయబడింది. ఖచ్చితమైన చట్టబద్ధమైన వీలునామాను అమలు చేయడం ఇది కేవలం ఒక దేవునికే సాధ్యం. పరిపూర్ణమైన దేవుడు మరియు పరిపూర్ణమైన మానవుడు కాబట్టే అది సాధ్యమైంది. అయితే ఇక్కడ ఈ బాధ్యతను తీసుకోవడానికి యోహానే ఎందుకు అర్హుడు? నాకొక సందేహం ఉంది. 12 మంది శిష్యులున్నారు కదా, ఎప్పుడూ ముందుండి మాట్లాడే నాయకుడు పేతురున్నాడు. అవును. కాని పేతురును కాదని యోహాను ఎందుకెంచుకున్నాడు? అసలు అంతటి క్రూరమైన రోమా సైనికుల మధ్య ఆ మరణశిక్ష అమలు జరుగుతున్న స్థలంలో నిలబడే ధైర్యం ఆ యోహానుకు ఎక్కడ్నుండి వచ్చింది? ఇది చాలా చాలా ముఖ్యమైన కోణం. శిష్యులందరూ భయంతో పారిపోయినప్పుడు ఒక యోహాను మాత్రమే శిలువ దగ్గర ఎందుకు నిలబడగలిగాడు? దానికి కారణం అతని స్వంత ధైర్యం లేదా బలం ఏమాత్రం కాదు. మరి ఏంటి? పేతురు జీవితాన్ని చూస్తే అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను, నా ప్రాణమైన ఇస్తాను అని తన భక్తిపై, తన స్వంత శక్తిపై ఆధారపడ్డాడు. అవును, చాలా గట్టిగా మాట ఇచ్చాడు కదా. కాని ఏమైంది? తన శక్తిపై ఆధారపడినవాడు మొదటి శ్రమ రాగానే, ఒక చిన్న పనికత్తె అడగగానే కుప్పకూలిపోయాడు. కాని యోహాను సువార్తలో యోహాను తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో మనం గమనించాలి. ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానో అనెక్కడా చెప్పుకోలేదు. దానికి బదులు యేసు ప్రేమించిన శిష్యుడు అని పదే పదే తనను తాను పిలుచుకున్నాడు. ఓహో, అంటే తన ప్రేమను బట్టి కాదు, దేవుని ప్రేమను బట్టి. ఖచ్చితంగా. తన సొంత భక్తిపై కాకుండా దేవుని అపారమైన కృపలో అతడు విశ్రమించాడు. రెస్టింగ్ ఇన్ గ్రేస్ అంటారు కదా, అలా. మన స్వశక్తితో దేవుని కోసం నిలబడటం కంటే ఆయన కృపలో విశ్రమించడం వల్లే మనకు నిజమైన బలమొస్తుంది. ఆ కృపలో విశ్రమించటం, ఈ ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని ఒక సామాన్యమైన ఉదాహరణతో చెప్పాలంటే, చెప్పండి. సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తి తన సొంత శక్తితో ఈదాలని ఎంత గింజుకుంటే అంత త్వరగా మునిగిపోతాడు. కాని ప్రాణాలు కాపాడేవాడి చేతుల్లో తనను తాను వదిలేసుకుని విశ్రమిస్తే సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటాడు కదా. నిజమే. ఆ కృపలో విశ్రమించడం వల్లే యోహాను శిలువ చెంత ఆఖరిదాకా నిలబడగలిగాడు. కాబట్టే యేసు ఆ బాధ్యతను అతనికి అప్పగించాడు. అయితే ఈ బాధ్యతను తీసుకుంటున్నప్పుడు మనం మరియ వైపు నుండి కూడా ఆలోచించాలి. అంటే ఆమె మనస్థితి ఎలా ఉండి ఉంటుందంటారా? అవును, ఇదొక కఠినమైన కాని శాశ్వతమైన మార్పు. 33 సంవత్సరాలుగా తన కన్నబిడ్డగా పెంచినవాడిని, బుడిబుడి అడుగులు వేస్తున్నప్పటినుండి చేతులతో ఎత్తుకొని పెంచినవాడిని ఇప్పుడు ఆ కోణంలో చూడకూడదు. అవును. ఆ ఘట్టం ద్వారా ఆమె జీవితంలో భూసంబంధమైన ఆ తల్లి కొడుకుల బంధం తెగిపోతోంది. ఆమె ఆయనను ఇక కేవలం తన కుమారుడుగా కాదు, తనను పాపాల నుండి విరిపించే రక్షకుడుగా అంగీకరించాలి. ఆ లోకపాపాలను మోసే దేవుని గొర్రెపిల్లగా మాత్రమే చూడాలి. ఇదొక రకంగా ఆమెకు రెండోసారి ప్రసవవేదన లాంటిదేమో. భౌతికంగా హృదయం పగిలిపోతున్నా ఆత్మీయంగా ఒక గొప్ప పునాది పడుతోందక్కడ. నిజమే. బయటి నుండి చూసేవారికి శిలువ మీద ఒక అపరాధి ఓడిపోయి నిస్సహాయంగా వ్రేలాడుతున్నట్లు కనిపిస్తాడు. కాని మనం లోతుగా అధ్యయనం చేస్తే అక్కడ జరుగుతున్నది వేరు. శిలువ అనేది ఓటమి కాదు, అది ఒక క్రియాశీలక విజయమని స్పష్టమవుతోంది కదా. ముమ్మాటికి శిలువపై దేవుని ఉగ్రతను భరిస్తూ భౌతికంగా ఆయన హృదయం పగిలిపోతున్నప్పటికీ యేసు ఏమాత్రం ఓడిపోలేదు. ఆయన సార్వభౌముడు. ఒకవైపు సాతానును, పాపాన్ని, మరణాన్ని ఆయన శాశ్వతంగా ఓడిస్తున్నాడు. దేవుని పవిత్రతకు విరోధంగా ఉన్న మానవాళి పాపం పట్ల దేవుని న్యాయమైన ఉగ్రతను ఆయన తన దేహంపై భరిస్తున్నాడు. అంటే ఆ రక్తం చిందించడం ద్వారానే మానవాళికి నిజమైన క్షమాపణ దొరికింది. అవును, దానినే ప్రాయశ్చిత్తం అంటారు. అంతటి మహావిశ్వ పోరాటం చేస్తూనే ఆ దేవుడు కింద ఉన్న ఒక విధవరాళికి ఇల్లు ఏర్పాటు చేస్తున్నాడు. అబ్బా, మహాదేవుని ప్రేమ ఎంత సూక్ష్మమైనదో కదా. అవును, ఆయన విశ్వాన్ని రక్షించే బాధ్యతను నెరవేరుస్తూనే ఒక సామాన్య స్త్రీ దైనందిన అవసరాలను కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. ఈ అద్భుతమైన సమతుల్యతే ఈ అధ్యయనంలో అత్యంత ఆకట్టుకునే అంశం. ఏదైతే పాపం వల్ల ఏదేను తోటలో మానవాళి విడిపోయిందో, ఏ పాపమైతే మనిషిని దేవుని నుండి దూరం చేసి ఒంటరివాడిగా మార్చేసిందో, ఆ పాపాన్ని శిలువపై ఓడించడం ద్వారా ఆయన మానవాళిని ఏకం చేస్తున్నాడు కదా. ఖచ్చితంగా. యోహాను మరియలను కలపడం ద్వారా
యేసుక్రీస్తు భూమి మీద విచ్ఛిన్నమైన బంధాలను అతికించి ఒక కొత్త ఆత్మీయ కుటుంబ వ్యవస్థకు ప్రాణం పోశాడు. నిజమే, దేవుని రాజ్యంలో ఎవరూ అనాథులు కారు, ఎవరికీ ఒంటరితనం లేదు అనే గొప్ప సత్యం ఇక్కడ మనకు బహిర్గతమవుతుంది. అవును. అయితే ఈ చారిత్రక సంఘటన ఈరోజు మనకు ఎందుకు ముఖ్యమనేది కూడా మనం అన్వయించుకోవాలి. మనకెందుకు ఈ సందేశం? రేపు ఏం జరుగుతోందో, మన కుటుంబాల పరిస్థితి ఏమవుతోందో, అనారోగ్యాలు లేదా ఆర్థిక ఇబ్బందులు మనల్ని ఎటు తీసుకువెళ్తాయో అని నిరంతరం ఆందోళన చెందే మనందరికీ ఇదొక గొప్ప భరోసా. ఆ భరోసా ఎలా వస్తుందంటారు? ప్రాణం పోతున్న ఆ కొద్ది క్షణాల్లోనే, అంత భయంకరమైన నరకయాతనలో కూడా తన తల్లి భవిష్యత్తును, ఆమె ఆధ్యాత్మిక భౌతిక అవసరాలను అంత పక్కాగా, అంత ప్రేమతో ప్రణాళిక చేసిన దేవుడు రేపు ఏమి జరుగుతోందో అని భయపడుతున్న మన భవిష్యత్తును ఇంకెంత భద్రంగా ప్రణాళిక చేసి ఉంటాడు. ఖచ్చితంగా మన శాశ్వతమైన రక్షణను ఆయన ఇంకెంత అద్భుతంగా ప్రణాళిక చేసి ఉంటాడో మనం ఊహించవచ్చు. ఆయన ప్రణాళికలో ఏది యాదృచ్ఛికం కాదు. అద్భుతం. ఈ లోతైన అధ్యయనం మనం ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నామో ఆయన మారని గుణగణాలను మన కళ్ల ముందు ఉంచుతుంది. సమస్త లోక పాపాలను మోస్తున్న ఆ మహాదేవుడు మన జీవితంలోని అతి చిన్న కన్నీటి బొట్టును కూడా లెక్క చేస్తాడని మనం తెలుసుకోవాలి. అవును, ఆయన మారని ప్రేమను, సార్వభౌమాధికారాన్ని మనం పూర్తిగా విశ్వసించవచ్చని ఈ వాక్యం మనకు నేర్పుతోంది. ఈ సత్యాలను మనసులో ఉంచుకుని పగటిపూట మన పనుల్లో ఉన్నప్పుడు కూడా ధ్యానించడం ద్వారా దేవునిపై మనకున్న అవగాహన మారుతుంది. నిజమే, ఇది కేవలం ఏదో కొత్త విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఇది మన అనుదిన జీవితాన్ని, మన ప్రార్థనా విధానాన్ని సమూలంగా మార్చే ఒక సజీవమైన వాక్యం. దేవునితో రోజువారీగా నడవడానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. సరిగ్గా చెప్పారు. దేవుని వాక్యం ఎప్పుడూ ఒక సమాచారంగా మిగిలిపోకూడదు. నా వైపు నుండి ముగింపుగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. సిలువ చెంత ఆ భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడే ఆయన కృప అంత చురుకుగా పనిచేస్తే, ఈరోజు మరణాన్ని జయించి సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుని కృప మన పట్ల ఇంకెంత అద్భుతంగా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన! సిలువ మీది ఆ భయంకరమైన శ్రమలో కూడా ఆయన ప్రేమ అంత స్పష్టంగా ఒక శాసనంలా పనిచేసిన తీరు చూస్తే, ఈరోజు సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుని కృప మన పట్ల ఇంకెంత అద్భుతంగా పనిచేస్తుందో అర్థమవుతోంది. ఖచ్చితంగా ఈ అధ్యయనం మనందరికీ ఒక గొప్ప ఆశీర్వాదకరం. అయితే ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం తదుపరి ధ్యానం కోసం వేచి ఉందాం. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అధ్యాయం వింటున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్స్లో ఒక 3 విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నాము. అవును. 1, ఈరోజు మనం నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? 2, ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పుతున్నాడు? మరియు 3, ఈ సందేశం విన్నాక మనం తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటి? అలాగే ఇతరుల విశ్వాసాన్ని కట్టడానికి ఈ సందేశాన్ని తోటి ఆత్మీయ సహోదరులతో ఖచ్చితంగా పంచుకుందాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.